రేణుకాదేవి హిందూ పురాణాల్లో గొప్ప పతివ్రతగా మరియు శక్తి స్వరూపిణిగా ప్రసిద్ధి పొందిన దేవత. జమదగ్ని మహర్షి భార్యగా జీవించిన ఆమె పాతివ్రత్య శక్తి వల్ల అద్భుతాలు జరిగేవి. ప్రతిరోజూ పచ్చి మట్టితో చేసిన కుండలో నీటిని తీసుకురావడం వంటి మహద్భుతం ఆమె పవిత్రతకు నిదర్శనం. ఒకరోజు జరిగిన చిన్న సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. జమదగ్ని మహర్షి ఆజ్ఞతో పరశురాముడు తన తల్లిని వధించిన సంఘటన హిందూ పురాణాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన కథగా చెప్పబడుతుంది. తరువాత దేవతల కృపతో రేణుకాదేవి మళ్లీ జీవించి ఎల్లమ్మ తల్లిగా ప్రసిద్ధి చెందింది. ఆ మహద్భుతమైన కథ రేణుకా ఎల్లమ్మ తల్లి కథ. ఆమె తండ్రి ప్రసేనచిత్తు మహారాజు. సంతానం కోసం ఆయన చేసినటువంటి యజ్ఞాలు అలాగే తపస్సుకు ఫలితంగా దేవుని యొక్క అనుగ్రహంతో ఆ రేణుకాదేవి జన్మించింది. అయితే చిన్నప్పటి నుండి కూడా రేణుకాదేవి ఎంతో అందంగా మధుర స్వభావంతో అన్ని విద్యలు నేర్చుకుంటూ పెరిగింది. ఇక సప్తర్షుల్లో ఒకరైనటువంటి జమదగ్ని మహర్షి రుచేక మహర్షి మరియు సత్యవతిదేవి యొక్క కుమారుడు. అతడు తపోబలంతో వేదాధ్యయనంతో యోగ సాధనతో త్రిలోకాలలోనూ ప్రఖ్యాతి చెందినటువంటి ఓ గొప్ప మహర్షి. అతనికి క్షత్రియ రక్తం కూడా ప్రవహించేది. అతని తల్లి సత్యవతి క్షత్రియ కులానికి చెందినవారు. అందువల్ల జమదగ్ని మహర్షులు బ్రాహ్మణ తేజస్సు మరియు క్షత్రియ పరాక్రమం రెండూ సమన్వయమయ్యాయి. ప్రసేనజిత్తు మహారాజు తన కుమార్తె అయినటువంటి రేణుకకు తగిన వరుణ్ణి చూస్తున్నప్పుడు జమదగ్ని మహర్షి గురించి విన్నారు. అతని యొక్క తపోబలం వేద జ్ఞానం అన్నింటి గురించి తెలుసుకున్నటువంటి మహారాజు తన కుమార్తెకు ఇంతకంటే గొప్ప వరుడు ఇంకెక్కడా లభించదు అని నిర్ణయించుకున్నాడు. స్వయంవరం వేళ రేణుక జమదగ్ని మహర్షిని చూసి మనసారా స్వీకరించింది. ఆమెకు బాహ్య సౌందర్యం కంటే అంతరంగ తేజస్సు ఆత్మీయ గొప్పతనం ముఖ్యమైంది. జమదగ్ని మహర్షి కూడా రేణుక యొక్క పాతివృత్య లక్షణాలను సేవాభావాన్ని గుర్తించి ఆమెను వరించాడు. వైదిక విధానాల ప్రకారం ఘనంగా వివాహం జరిగింది. వివాహమనంతరం రేణుకాదేవి జమదగ్ని మహర్షితో కలిసి వారి ఆశ్రమంలో నివసించడం ప్రారంభించింది. ఈ ఆశ్రమం పర్వతాల మధ్య నది ఒడ్డున సహజ సౌందర్యంతో నిండిన ప్రదేశంలో ఉంది. ఆశ్రమంలో జమదగ్ని మహర్షి తపస్సు చేస్తూ వేదాధ్యయనం చేస్తూ తన శిష్యులందరికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉండేవారు. రేణుకాదేవి నిరంతరం పతిసేవలోనూ ఆశ్రమ పరిచర్యల్లో నిమగ్నమై ఉండేది. రేణుకాదేవి యొక్క పాతివ్రత్య శక్తి అపారమైంది, అసామాన్యమైంది. ఆమె తన భర్తనే దేవుడిగా భావించి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో నిస్వార్థంగా సేవ చేసేది. ఈ పాతివ్రత్య ప్రభావం వల్ల తనకు అద్భుతమైనటువంటి శక్తులు సిద్ధించాయి. ప్రతిరోజు ఆశ్రమ కార్యక్రమాలలో ఒక ముఖ్యమైనటువంటి విషయం పూజా కార్యక్రమాలకు నీరు తీసుకురావడం. కాని రేణుకాదేవి సామాన్యమైన పద్ధతిలో నీరు తీసుకొచ్చేది కాదు. ఆమె ఒక వింతైన గొప్పదైన పద్ధతిలో నీరు తీసుకొచ్చేది. ప్రతిరోజు తెల్లవారుఝామునే నదికి వెళ్లేది. అక్కడ నది ఒడ్డున ఉన్నటువంటి తడిమట్టితో ఓ కుండను చేత్తో రూపొందించేది. ఈ కుండ కాల్చబడలేదు, కేవలం మట్టితో మాత్రమే తయారైంది. సహజంగా అక్కడే ఒక అద్భుతం. నదిలో నివసించే ఒక దివ్య సర్పం అంటే నాగుపాపం రేణుకాదేవి యొక్క పవిత్రతను పాతివ్రత్యాన్ని గుర్తించే ప్రతిరోజూ కూడా ఆమె చేసే మట్టికుండ చుట్టూ కూడా అది చుట్టుకుని కుదురుగా ఉండేది. అప్పుడు రేణుకాదేవి ఆ కుండను నీటితో నింపి తలపై వేసుకుని ఆ సర్పం కుదురుగా ఉండగా దాన్ని ఆసరాగా చేసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చేది. ఈ దృశ్యాన్ని చూసిన వారెవరైనా ఆశ్చర్యపోయేవారు. పచ్చి మట్టికుండ, దానిపైన సర్పం కుదురుగా, నీరు కారకుండా రేణుకాదేవి సౌమ్యమైనటువంటి చిరునవ్వుతో నడవడం, ఇది అసలైన పాతివ్రత్య శక్తికి ఓ గొప్ప నిదర్శనం. తన మనస్సు పూర్తిగా పవిత్రంగా, భర్త పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తితోనే ఉండేది. ఆ పవిత్రత వల్లే ఈ అద్భుతం సాధ్యమైతే ఈ ఒక్క అంశం చాలు రేణుకాదేవి ఎంత గొప్పదో మీకు అర్థమయ్యే ఉంటుంది. కాలక్రమేణా రేణుకాదేవి మరియు జమదగ్ని మహర్షులకు సంతానం కలిగింది. తను మొదట 5 కుమారులకు జన్మనిచ్చింది. వారు రోమన్వంతుడు, జ్యేష్ఠపుత్రుడు, వేదాధ్యయనంలో నిష్ణాతుడు. రెండోవాడు సుసీనుడు, ధనుర్విద్యలో ప్రావీణుడు. మూడోవాడు వసుడు, యోగ సాధనలో నిష్ణాతుడు. నాలుగోవాడు విశ్వావసుడు, ఆయుర్వేదంలో గొప్పవాడు. ఇక 5వవాడు భార్గవరాముడు. అతనే మన పరశురాముడు. తననే రామభార్గవుడు అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు యొక్క 6వ అవతారం. క్షత్రియుల్లో 21 సార్లు సంహరించినటువంటి ఓ గొప్ప మహావీరుడు. తరువాత వారికి అంజనా అనే కుమార్తె కూడా జన్మించింది. ఆ కుమార్తె తల్లివలే పాతివ్రతగా సేవాభావంతో పెరిగింది. పరశురాముడు జన్మించినప్పుడు
ఆకాశంలో దివ్య తేజస్సు ప్రకాశించింది. అతడు శివుని అంశ, శ్రీమహావిష్ణువు యొక్క అవతారం. అంతను అతని యొక్క భుజబలం అపారమైందే. చిన్నతనం నుండే అతడు తండ్రి జమదగ్ని మహర్షి వద్ద వేదాధ్యయనం, తల్లి రేణుక దగ్గర సేవాభావం, శివుని యొక్క వరప్రసాదంతో అస్త్రవిద్యలు, శస్త్రవిద్యలు అన్నీ నేర్చుకున్నాడు. ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అతనిపై మెండుగా ఉంది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు సుఖశాంతులతో గడిచిపోయాయి. రేణుకాదేవి ప్రతిరోజూ తన బాధ్యతలను నిర్వర్తించేది. భక్తితోనూ మర్యాదగానూ చేసేది. అయితే ఒకరోజు విధి వేరుగా నిర్ణయించబడింది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే రేణుకాదేవి తెల్లవారుఝామునే నదికి వెళ్ళింది. ఇసుకతో కుండ తయారు చేసింది. కాని ఆ రోజు నదిలో ఒక అసాధారణమైన దృశ్యం జరిగింది. ఆకాశంలో ప్రయాణిస్తున్నటువంటి చిత్రరథుడు అనే గంధర్వరాజు తన భార్య ఊర్వశి అనే అప్సరసతో కలిసి నది జలాల్లో క్రీడిస్తున్నాడు. వారి దివ్య సౌందర్యం, ప్రేమ క్రీడలు నీటిలో ఆనందంగా ఉండడం చూసింది రేణుకాదేవి. కేవలం ఒకే ఒక్క క్షణం మాత్రమే రేణుకాదేవి యొక్క మనస్సు ఆ దృశ్యంలో నిమగ్నమైంది. ఇంత సుందరంగా, స్వేచ్ఛగా ప్రేమించుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందో అలాంటి ఒక చిన్న ఆలోచన తన మనసులో మెదిలింది. ఆ ఒక్క క్షణ పరధ్యానం, ఆ ఒక్క క్షణం భర్త తప్ప మరెవరో పట్ల ఆకర్షణ చాలు. ఆమె పాతివ్రత్య శక్తి కూడా క్షీణించింది. వెంటనే తన చేతిలో ఉన్న మట్టికుండ పగిలిపోయింది. నీరు నేలపైన కారింది. సర్పం కుదురుగా మారకుండా అలాగే సర్పరూపంలో అక్కడి నుండి వెళ్ళిపోయింది. రేణుకాదేవి నివ్వెరిపోయింది. ఆమెకు తాను చేసిన తప్పు అర్థమైంది. తన మనసులో వచ్చిన ఆ చిన్న విచలనం తన సంవత్సరాల తపస్సును, పాతివ్రత్య శక్తిని క్షణంలో నాశనం చేసిందని గ్రహించింది. భయంతోనూ అపరాధభావంతోనూ రేణుకాదేవి తిరిగి ఆశ్రమానికి వచ్చింది. ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయి. నీరు లేదు, మట్టికుండా లేదు. తన ముఖంలో నేరస్థ భావం కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జమదగ్ని మహర్షి కోపాన్ని పొందారు. తన యోగ దృష్టితో జరిగినదంతా గ్రహించాడు. అతనికి రేణుకాదేవి మనసులో కలిగినటువంటి ఆ చిన్న విచలనం కూడా తెలిసిపోయింది. తీవ్రమైన కోపంతో రగిలిపోయాడు. పాతివ్రత్యాన్ని జీవితంలో అత్యున్నతమైనటువంటి ధర్మంగా భావించిన అతనికి తన భార్య ఒక్క క్షణం కూడా పరధ్యానం చెందడం భరించలేకపోయారు. రేణుకా అని గట్టిగా గర్జించాడు. నీవు చేసింది ఘోరమైన అపరాధం. పాతివ్రత్యం యొక్క సారాంశం మనస్సు పవిత్రత. నీవు కేవలం ఒక్క క్షణ పరధ్యానం. ఈ నేరానికి ఒక్కటే శిక్ష. మహర్షి తన జ్యేష్ఠపుత్రుడైనటువంటి రోమన్వంతుణ్ణి పిలిచాడు. కుమారా, నీ తల్లిని వధించు, ఇది నా ఆజ్ఞ. రోమన్వంతుడు ఆశ్చర్యపోయాడు. తన తల్లిని చంపమని తండ్రి ఆజ్ఞాపించడం అతను భరించలేకపోయాడు. తండ్రి, ఇది అసాధ్యం. ఆమె నా తల్లి. ఆమెను ఎలా వధించగలను అన్నాడు కన్నీటితో. మహర్షి మరింత కోపంతో నీవు నా ఆజ్ఞను ధిక్కరించావు అని వెంటనే రోమన్వంతుడిపై శాపాన్ని పలికాడు. వెంటనే రోమన్వంతుడు కదలలేని వస్తువుగా మారిపోయాడు. తరువాత సుసీనుణ్ణి పిలిచాడు. అతడు కూడా తల్లిని చంపలేనని చెప్పి తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు. అతడు కూడా శాపానికి గురైగాడు. వసుడు, విశ్వావసుడు కూడా అదే విధిని పొందారు. జమదగ్ని మహర్షి చివరిగా తన చిన్న కుమారుడైనటువంటి పరశురాముణ్ణి పిలిచాడు. పరశురాముడు తన సోదరుడి యొక్క పరిస్థితిని చూశాడు. తన తల్లి భయంతో కూర్చొని ఉండడం చూశాడు. అయితే అతడు తండ్రి యొక్క ఆజ్ఞను ప్రశ్నించలేదు. హిందూ ధర్మంలో పితృ ఆజ్ఞ పాలడం అత్యున్నత ధర్మం. తండ్రి ఆజ్ఞ ఎంత కష్టమైనా, ఎంత అన్యాయంగా అనిపించినా దాన్ని పాటించడం కుమారుని యొక్క ధర్మం. పరశురాముడు ఈ ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు. అతడు తన పరశువు అంటే తన గొడ్డలిని చేత పట్టుకుని తల్లిని చంపడానికి సిద్ధపడ్డాడు. రేణుకాదేవి తన చిన్న కుమారుడి వైపుగా చూసింది. తన కళ్లల్లో భయం లేదు. తనకు తెలుసు ఇది తన యొక్క కర్మఫలితమని. తన కళ్ళు మూసుకుంది. మనస్సులో భర్తను, భగవంతుణ్ణి స్మరించుకుంది. ఒక్క క్షణంలో పరశురాముడు తన తల్లి యొక్క శిరస్సును ఖండించాడు. రేణుకాదేవి శరీరం నేలపైన పడింది. ఈ దృశ్యాన్ని చూసిన జమదగ్ని మహర్షి కోపం చల్లారింది. తన చిన్న కుమారుడు తండ్రి ఆజ్ఞను నిస్సంకోచంగా పాటించడాన్ని చూసి సంతోషించాడు. భార్గవరామా అని మహర్షి పిలిచారు. నీవు నా ఆజ్ఞను అక్షరాలా పాటించావు. నీ భక్తి, తండ్రిపైన నీకున్న ప్రేమ, కర్తవ్య పాలన వీటన్నింటినీ చూసి చాలా సంతోషిస్తున్నాను. ఏదైనా వరం కోరుకో. ఇక ఆ మాట విన్నటువంటి మరుక్షణమే తాను ఆలోచించాడు. ఆ క్షణంలో పరశురాముడు ఏదైనా కోరుకోవచ్చు. తన మనస్సులో రకరకాల ఆలోచనలు కూడా తోచాయి. అతనికి అపారమైన శక్తులు కావచ్చు, ధనం కావచ్చు, కీర్తి కావచ్చు. ఈ మూలోకాలలో తాను పొందలేనిదంటూ ఏమీ లేదు. ఎందుకంటే జమదగ్ని మహర్షి యొక్క తపోబలం అంత గొప్పది. తన తండ్రి దేనినైనా ఇవ్వగలుగుతారు. కాని అలాంటి వాటన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి
తన మనస్సులో ప్రేమ మిదిలింది. తన హృదయంలో తల్లి పట్ల ప్రేమ. పరశురాముడు వినయంగా, తండ్రి, నాకు మీరు మొత్తం 4 వరాలివ్వాలి. మొదటిది, మా అమ్మను బ్రతికించండి. ఆమె మళ్లీ జీవాన్ని పొందాలి. రెండవది, ఆమెకు ఈ సంఘటన జ్ఞాపకం ఉండకూడదు. ఆమె మళ్లీ పాతివ్రత్యాన్ని పొందాలి, పవిత్రంగా ఉండాలి. మూడవది, నా సోదరుల్ని తిరిగి విడిపించండి. వారు మళ్లీ సాధారణ జీవితానికి రావాలి. నాలుగవది, నేను చేసినటువంటి ఈ కృత్యం, తన తల్లిని చంపడం, నాకు ఎటువంటి పాపకర్మ రాకూడదు. ఇది నాకు కావలసినటువంటి వరాలు అని చెప్పగానే జమదగ్ని మహర్షి తన కుమారుడి యొక్క గొప్పతనాన్ని చూసి అతిశయించాడు. ఇంత శక్తివంతమైన వరాలు కోరుకునే అవకాశం ఉండగా తల్లి జీవితం, సోదరుడి యొక్క సంక్షేమం మాత్రమే అడిగాడు. తథాస్తు పుత్ర. వెంటనే అద్భుతం జరిగింది. రేణుకాదేవి మళ్లీ జీవాన్ని పొందింది. ఆమె లేచి కూర్చుంది. తన ముఖంలో మునుపటి తేజస్సు, పతివ్రత లక్షణాలు మళ్లీ ప్రకాశించాయి. జరిగినది ఏమీ తనకస్సలు జ్ఞాపకం లేదు. తన యొక్క 4 సోదరులు కూడా తిరిగి వారు యథారూపాలను పొందారు, మామూలుగా మారిపోయారు. వారంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈ సంఘటన తర్వాత రేణుకాదేవిలో ఒక ప్రత్యేకమైన మార్పు వచ్చింది. తాను మళ్లీ జీవం పొందినప్పటికీ ఆమె ఇకపై కేవలం జమదగ్ని మహర్షి భార్య మాత్రమే కాదు, ఆమె ఒక దివ్యమైనటువంటి స్థితిని పొందింది. మరణం నుండి పునరుత్థానం పొందిన ఆమె ఇకపై సాధారణ మానవరాలు కాదు, దేవతగా మారింది. ఆమెకు ఎల్లమ్మ అనే పేరు వచ్చింది. ఎల్లమ్మ అంటే అర్థం ఎల్లా అంటే అందరూ అని, అమ్మ అంటే తల్లి, అంటే ఎల్లరికూ తల్లి. ఎల్లమ్మ అని ఆమె ఇకపై ఒక వ్యక్తికి మాత్రమే తల్లి కాదు, సర్వలోకాలకు, సర్వజీవరాశులకు తల్లి. ఆమె వివిధ పేర్లతో పిలువబడుతుంది. రేణుక ఎల్లమ్మ అని, పరశురామ జనని అని, జగదంబిక అని, చౌడమ్మ అని కొన్ని ప్రాంతాల్లో, మరియమ్మ అని తమిళనాడు ప్రాంతాలలో పిలువబడుతుంది. ఎల్లమ్మగారు చూశారుగా ఫ్రెండ్స్, ఇదే ఎల్లమ్మ తల్లి అంటే రేణుకాదేవి యొక్క పవిత్రమైన జీవిత చరిత్ర. ఈ వీడియో మీ మనసుకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఎల్లమ్మ తల్లి మహిమలు, ఆమె జీవితంలో జరిగిన అద్భుత సంఘటనలు మనకు భక్తి, ధర్మం, త్యాగం గురించి గొప్ప సందేశాన్నిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు, దేవతల చరిత్రలు చూడ్డానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.